ఈ వరద సహాయక కార్యక్రమాల్లో చాలా ఈ వయసులో కూడా ఆయన చాలా ఇదిగా పాల్గొంటూ ఉన్నారు సార్. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, ఒకసారి విజువల్ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు ఒక రైల్వే ట్రాక్ అంటే చిన్న బ్రిడ్జ్ అది, ఆ బ్రిడ్జ్ మీద నిలబడి ఉన్నప్పుడు ఆ పక్కనే ట్రైన్ వెళ్ళింది సార్. జస్ట్ ఆ డిస్టెన్స్ జస్ట్ ఒక 100 సెంటీమీటర్స్ కూడా ఉండదేమో. విజువల్స్ ప్లే చేయండి ఒకసారి. అంటే జెడ్+ సెక్యూరిటీ ఉన్న నాయకుడు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ముందస్తు సమాచారం ఉంటుంది. ఆ ట్రైన్ ట్రాక్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా మరి ట్రైన్ అంటే రైల్వే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ శాఖతో ముందు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్, నిజంగా చెప్పాలంటే పెద్ద ముప్పే తప్పినట్టు. మరి ఎక్కడ లోపం జరిగింది, శాఖల మధ్య సమన్వయం ఎక్కడ కొరబడింది? విజువల్ వేయండి. అంటే శాఖల మధ్య సమన్వయం ఎక్కడ జరిగిందో నేను ఇక్కడ కూర్చొని ఎలా విశ్లేషించగలుగుతాను? సో దానిపైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి సంబంధిత అధికారులు చెప్పాలి. మన మీడియాకు కూడా ఒక తప్పుడు అలవాటు ఏంటంటే ప్రతి దాంట్లో దూరి మేమే ఎక్స్పర్ట్స్ లాగా విశ్లేషణ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, శాఖల మధ్య సమన్వయం లోపం జరిగిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? తెలియడానికి నేనేమి ఇన్వెస్టిగేషన్ చేయలేదు కదా. నేను చెప్పగలిగేది ఒకటి, శాఖల మధ్య సమన్వయం ఉండాలి అని చెప్పగలుగుతాను. లోపం ఎక్కడ జరిగిందో నేను కూడా చెప్పలేదు, నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలవడము దానికి స్కోప్ లేదు. సాధారణంగా అంటే రైల్వే ట్రాక్ దగ్గరలో రైల్వే ట్రాక్ పైన ఉండేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా ఎంత సమన్వయం ఉన్నా జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మరి ముఖ్యమంత్రి పర్యవేక్షణ జరుపుతున్నప్పుడు అధికారులు ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఏదైనా స్ట్రక్చర్స్ పైన నిలబడి పరిశీలించేటప్పుడు ఆ స్ట్రక్చర్ స్ట్రెంత్ ఎంత అని కూడా చూడాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా జరగవచ్చు కదా. రైల్వే ట్రాక్ మరి ఎలా మరి ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న అధికారులైనా రైలు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక అలాంటి ట్రాక్ పైన కాకుండా ఉండేలా తీసుకోవాలి. లేదు తప్పనిసరి రైల్వే ట్రాక్ పైన నిలబడి సమీక్ష జరపాలి, పరిశీలన జరపాల్సిన అవసరం ఉందనుకోండి, కాదని అనను. అలాంటిది ఉన్నప్పుడు రైల్వే దగ్గరి రైల్వే సిబ్బంది అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో ఉన్నారు, మీరు అవసరమైన చర్యలు తీసుకోండి అని ఉండాలి. అప్పటికి కూడా మరి ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యవేక్షణ సందర్భంగా రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిందా, ఇచ్చినప్పుడు రైల్వే అధికారులు దాన్ని స్పందించలేదా, లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా 2 నిమిషాలు ఇప్పటికే ట్రైన్ వస్తుందా, ఈ లోపలే ట్రైన్ వస్తుందా అనే టెండెన్సీ ఉంటుంది. మనకు కూడా ఇప్పుడు తగ్గిపోయినా కానీ ఈ అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ అంటే గేట్ లేకుండా ఉండేటువంటి ప్రాంతాల్లో అటు ఇటు చూస్తాం. ట్రైన్ వస్తున్నా కూడా ఈ లోపల దాటిపోతాం కదా, ట్రైన్ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలా అని దారిపోతుంటూ ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇప్పుడే ట్రైన్ వస్తుంది, ఇంతసేపట్లో ముఖ్యమంత్రి పరిశీలించే లోపలే ట్రైన్ వస్తుందా అనే యొక్క ఉదాసీనత కూడా అధికారులు ప్రదర్శించవచ్చు. ఖచ్చితంగా భద్రతాపరమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ముఖ్యమంత్రే కాదు, ఎవరి భద్రతైనా ముఖ్యం, అందులో ముఖ్యమంత్రి భద్రత మరీ ముఖ్యం. సో మరి ఎక్కడ పొరపాటు జరిగిందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరపడం వల్ల లాభం ఏంటంటే ఈ సెక్యూరిటీ బ్రీచెస్ను ఫ్యూచర్లో జరగకుండా అరికట్టచ్చు. అంటే ప్రాపర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు చాలా ఎంత భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకున్నా కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఆ మధ్య PM కాన్వాయ్లోకి ఓ వెహికల్ వచ్చింది అని కూడా మన వార్తలు చూసాం. సో ప్రతి బ్రీచ్ కూడా ఒక లెసన్. సో దానికి మళ్ళీ పకడ్బందీగా ప్రోటోకాల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అందువల్ల లెట్స్ హోప్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి ఎక్కడ లోపం జరిగింది, కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. నందిగం సురేష్ కూడా కల్పించేలా అన్ని పార్టీ